హలో అండి. వంకాయ దోసకాయ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం గిన్నెలో ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకొని వేయించుకోవాలి. వంకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు హాఫ్ ఉడికిన తర్వాత వంకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని ఈ టైంలోనే మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నిదానంగా మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వంకాయ టమాటో ముక్కల్ని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి ఒక 2 రౌండ్లు తిప్పాలి. మరీ మెత్తగా వేసుకోకూడదు. కొంచెం కచ్చా పచ్చాగా పంటకి తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 రౌండ్లు తిప్పిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం జీలకర్ర వేసి మరొకసారి ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక పల్స్ ఇవ్వాలి. ఇలా వేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తిరగమూత కోసం గిన్నెలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని 2 ఎండుమిర్చి ముక్కలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది చిటపటమన్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పసుపుకి ఆ హీట్ సరిపోతుంది. మనం రెడీ చేసిన తాలింపుని చట్నీ పైన వేసుకుని మనం తినే ముందు కలుపుకుంటే పప్పులు మెత్తపడకుండా గట్టిగా ఉంటాయి.